చెప్పాలి. ఈ బాత్రూమ్ నుంచి టాయిలెట్స్ నుంచి కిచెన్ నుంచి వాటర్ కాలంలో వస్తుంది. అందువల్ల అక్కడ మురుగు వచ్చి దోమలు వస్తుంది. మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేయాలంటే దాని నుంచి డైరెక్ట్ కనెక్ట్ చేయకూడదు. అంటే నెల్లూరు సిటీలో అంతా ప్రతి ఇంటి నుంచి అక్కడ కనెక్షన్ ఇస్తే ఆ నీళ్ళని భూమి లోపలికి వెళ్ళిపోతారు బయట. అప్పుడు ఆ కాలంలో నీళ్ళు ఉండవు. అంతే కదా, ఇంట్లో నుంచి అంత వస్తుంది. దాంట్లో కూడా డైరెక్ట్ మనకి ఇస్తే అది బయట ఎక్కడికి వెళ్ళిపోయి బయటకు వస్తారు. అప్పుడు దాంట్లో ఒక చుక్క నీళ్ళు ఉండవు. ఒక చుక్క నీళ్ళు ఉన్నట్టు దోమ. కుటుంబాలన్నీ రోడ్డు మీద ఇక్కడే నిలబడి ఉన్నాయి 3 గంటల నుంచి మీకోసం వెయిటింగ్. మీరు అక్కడి నుంచి స్టార్ట్ చేశారు, మేము ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మేము ఆడవాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. 300 కుటుంబాలు రోడ్డు మీదే ఉన్నాయి. ఇళ్లలో ఎవరు లేరు. ఫోన్ ది బాబు. ఓకే సార్. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో జాకీర్ హుస్సేన్ నగర్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ప్రజల యొక్క ఆదరణ అనేకంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వేసిన రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వీటన్నిటిని ఈరోజు వాళ్ళే గుర్తు చేస్తున్నారు. నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఇక్కడున్న ఎక్కువ మంది యొక్క ఆర్థిక స్థితి కూడా తక్కువ, సగటు ఆదాయం చాలా చాలా తక్కువ. ఇక్కడ ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ ఆర్థిక స్థితిని పెంచేదానికి ఖచ్చితంగా ప్రభుత్వమే చేతనివ్వాలి, సంక్షేమాలు చేయాలి. సంక్షేమాలతోటే వీళ్ళ యొక్క ఆర్థిక స్థితిని పెరిగేటట్టుగా ఎడ్యుకేషన్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ ఖచ్చితంగా దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. 2014 నుంచి 19 దాకా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేకంగా యాక్చువల్గా ఒక సెల్ పెట్టి ప్రతి జిల్లాలోనూ ఈ స్కిల్ డెవలప్మెంట్ని స్పెషల్ డ్రైవ్ ఇంజనీరింగ్ కాలేజీలో చేయించారు. అదేవిధంగా మహిళలకు కూడా యాక్చువల్గా స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేకంగా చేశారు. అది చేయటం వల్ల ఎన్నో లక్షల మంది యాక్చువల్గా వివిధ ఉద్యోగాల్లో చేరారు. ఎప్పుడైనా వాళ్ళు మంచి ఉద్యోగాల్లో చేరితే లేదా వాళ్ళు ఏదైనా సొంతగా వ్యాపారాలు చేసుకుంటే తప్ప ఆర్థిక స్థితి మారదు. సంక్షేమాలు చేయాలి. సంక్షేమాలతోటే వాళ్ళ యొక్క సగటు ఆదాయం పెరిగేటట్టుగా చేయటం ముఖ్య లక్ష్యం. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మీ అందరి యొక్క సహకారంతో ఖచ్చితంగా యువత ఎవరైతే ఉండారో యువత నిరాశ చెందకండి. ఎందుకంటే ఎక్కడికి పోయినా నేను యువత అంటున్నానంటే నేను ఎంబీఏ చదివాను సార్, ఎంసీఏ చదివాను సార్, డిగ్రీ చదివాను సార్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివాను, నాకు ఉద్యోగం రాలేదు అని నిరాశ చెందుతున్నారు. ఎప్పుడైతే నిరాశ చెందుతారో వాళ్ళు అడ్డదారులు పోతారు. కాబట్టి ఎప్పుడు హోప్ ఉండాలి. హోప్ ఉండాలంటే ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం ఇండస్ట్రీస్ తెప్పించాలి, ఇండస్ట్రీస్ చేయాలి. అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా ఇండస్ట్రీస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి విదేశాల్లో ఉండే ఇండస్ట్రీస్ని పిలిపించడం, ఈయన పోవటం, అక్కడ వాళ్ళతో కూర్చొని మాట్లాడటం, మీరు రండి, మీకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తాం, ల్యాండ్ ఇస్తాం, కరెంటు సబ్సిడీలో ఇస్తాం, రోడ్డు మార్గం వేస్తాం, తర్వాత ఎలక్ట్రిసిటీ సబ్సిడీలో ఇస్తాం, వాటర్ కనెక్షన్ ఇస్తాం, ఇలా చెప్పి వాళ్ళని తీసుకురావటం వల్ల అనేక ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఈరోజు అనంతపూర్లో కేఎం మోటార్స్ వేస్తే 10,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి నేను యువత అందరికీ చెప్తున్నాను,
రాబోయే రోజుల్లో 24 ఎలక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వంలో యువతని ఎలా డెవలప్ చేయాలని యాంగిల్లోనే ప్రోత్సహిస్తాం. అదేవిధంగా నెల్లూరు మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సాధిస్తాను. నెల్లూరులో కూడా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, కొన్ని బూతులు, ప్రత్యేకంగా వార్డులలో బూతులు. ఆ బూతుల్లో ఉండే వారి యొక్క సగటు ఆదాయం చాలా తక్కువ ఉంది. ఖచ్చితంగా అక్కడ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ సెల్స్ పెట్టి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి పెరిగేట్టుగా చేయడం జరుగుతుంది. అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు, నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నాను. మా ఇద్దరికి మీ అమూల్యమైన ఓటు వేస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ చేస్తారు, నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ ఇస్తాను. నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తామని మీ అమూల్యమైన ఓటు వేయాల్సింది కోరుకుంటున్నాను.